రేపు విశాఖలో జరగబోతున్న సిఐఐ సదస్సు ఏదైతే ఉందో దానికి సంబంధించి రేపు ఏ కంపెనీలు రాబోతున్నాయి, అక్కడ సీఎం కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, ఎలాంటి ఒప్పందాలు చేసుకోబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీహరి మరికొంత సమాచారం అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, రేపు సిఐఐ సమిట్కి సంబంధించి ఏదైనా ఒప్పందాలు, ఇంకా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోబోయే అవకాశం ఉందా? ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది? రైట్ వెంకట్, విశాఖ వేదికగా అయితే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు అయితే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు. ఇప్పటికే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం ఇంజనీరింగ్ కాలేజీ ఏదైతే ఉందో ఈ కాలేజీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు, అదేవిధంగా సీఎం చంద్రబాబు, అదేవిధంగా కూటమి మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడతా ఉంది. రేపొద్దున అయితే చూసుకున్నట్లయితే మనకి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో ఉపరాష్ట్రపతి కూడా విశాఖకు అయితే చేరుకున్నారు మరి కొద్దిసేపటి క్రితం. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపు ఉదయం 14వ తేదీ ఏదైతే ఉందో సిపి రాధాకృష్ణన్ చేతుల మీదుగా అయితే ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్య సదస్సు అయితే ప్రారంభించబోతున్నారు. దీంతో పాటు సీఎం చంద్రబాబు, అదేవిధంగా కూటమి మంత్రులు కూడా ఈ సమావేశంలో అయితే పాల్గొంటారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులకు అయితే వేదికగా ఈ విశాఖ అయితే ఉంది. విశాఖలో పెద్ద ఎత్తున పండగ వాతావరణం అయితే నెలకొంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆర్సీఎల్ఆర్ మెటల్ ఏదైతే ఉందో అతి దిగ్గజ పెద్ద కంపెనీ ఏదైతే ఉందో రేపొద్దున దీనికి శంకుస్థాపన కూడా సీఎం చంద్రబాబు చేయబోతున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు బీపీసీఎల్ కూడా పెద్ద ఎత్తున అయితే పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి అయితే వచ్చింది. దీనికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు రేపు శంకుస్థాపనలు చేస్తారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే బీపీసీఎల్, ఆర్సీఎల్ఆర్ మెటల్తో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పెద్ద ఏదైతే ఉందో ఐరన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రారంభించేందుకైతే సీఎం చంద్రబాబు చేయబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపు షెడ్యూల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సమావేశానికి పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా రేపు కార్యక్రమానికి అయితే హాజరవుతారు. సెషన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమాన్ని రేపు నిర్వహించబోతున్నారు. దీంట్లో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకైతే సీఎం చంద్రబాబు ఎంఓయూలు కుదుర్చుకోవడానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. మిగతా ఏవైతే ఉంటాయో వాటి ప్రతినిధులతో మాట్లాడేందుకైతే అటు మంత్రి నారా లోకేష్ కానీ మిగతా కూటమి మంత్రులు వీరందరూ కూడా మిగతా సెషన్స్లో పాల్గొంటూ ఎంఓయూలు కుదుర్చుకునే దాంట్లో కూడా పెద్ద ఎత్తున మంత్రులు అయితే బాధ్యతగా ముందుకు వెళ్లే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఏపీ ఏదైతే ఏపీ పెవిలియన్ అనే దాన్ని అయితే సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. దాంట్లో చూసుకున్నట్లయితే ముఖ్య అతిథులుగా సిపి రాధాకృష్ణన్, అదేవిధంగా పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో వీరు కూడా దీన్ని ఉద్దేశించి సిఐఐ సమ్మిట్ను ఉద్దేశించి కూడా ప్రసంగం ఉండబోతుంది. దీంట్లో ఏఐ ఫర్ వికసిత్ భారత్ సెషన్స్లో అయితే సీఎం చంద్రబాబు ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఉండబోతుంది. దీంతోపాటు సదస్సు నుంచి ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలు కూడా ప్రారంభించబోతున్నారు. దీంతో పాటు సింగపూర్కు నేరుగా విమాన సర్వీసులు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రం నుంచి సింగపూర్కు విమాన సర్వీసులు కూడా రేపు ప్రారంభించబోతున్నారు. దీంతోపాటు ఏపీ ఇమేజేషన్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్లో ముఖ్యంగా సీఎం చంద్రబాబు ప్రసంగం కూడా ఉండబోతుంది. విశాఖలో లూలు మాల్ ఏదైతే ఉందో లూలు మాల్ గత ప్రభుత్వంలో లూలు మాల్ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు గత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరాకరించింది. ఈ ప్రభుత్వం పనితీరు సరిగా లేకపోవడంతో కూడా లూలు మాల్ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు విశాఖ వేదికగా ఆ పెట్టుబడి పెట్టేందుకు అయితే రేపు పెట్టుబడులు పెట్టబోతుంది సీఎం చంద్రబాబు. రేపు దీనికి కూడా శంకుస్థాపన చేయబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. శుక్రవారం రేపు ఏదైతే ఉందో చివరిగా బిజినెస్ టుడే ఇంటర్వ్యూ లాగా డిన్నర్ ఏర్పాట్లు కూడా కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు అయితే పాల్గొనబోతున్నారు. వెంకట్. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.